అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెరుకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అయితే చెప్పింది, కానీ ఎప్పుడు ప్రారంభిస్తారు, రైతాంగానికి ఎప్పుడు హార్వెస్టింగ్ చేయాలని ఇంకా పూర్తిగా ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వలేదు. అందులో భాగంగా చెరుకు రైతులకు ఎప్పుడు శుభవార్త అయితే చెప్పిన నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడ్డ రైతులు ఎంతోమంది ఉన్నారు. అందులో భాగంగానే చెరుకు కర్మాగారాన్ని ఓపెన్ చేస్తే ఏదైతే రైతాంగానికి లాభం చేకూరుతుంది, పంట మార్పిడి వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చనే రైతాంగాన్ని ఉద్దేశం మీద ప్రభుత్వం దాంతోపాటు ఇటు కార్మికులు, దాంతోపాటు నిజాం షుగర్ ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో తెరిపించే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తారని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల్లో హామీ మేరకు రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైతే క్యాబినెట్ సబ్ కమిటీ చేసింది. ఒకసారి నిజాం షుగర్ కర్మాగారాన్ని సందర్శించి పూర్తిగా వివరాలు అయితే సేకరించింది. కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే తీపి కబురు చెప్పింది, కానీ పూర్తి స్థాయిలో రైతాంగానికి ఎప్పుడు చెరుకు పెట్టాలనే పూర్తి సమాచారం ఇవ్వడం లేదని చెప్పి రైతుల్లో కొంచెం నిరాశ అయితే ఉంది. తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ రైతాంగం కోసం పాటుపడుతుందని చెప్పినప్పటికీ కూడా నిజామాబాద్ జిల్లాలో ఇటు పసుపు రైతులతో పాటు వరి రైతులతో పాటు చెరుకు రైతులు అత్యధికంగా ఉన్నారు. చెరుకు పంటను వేసే దిశగా రైతులు సూచనలు చేస్తే ఆ పంట ఎప్పుడు వేయాలి, వారందరికీ షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సమాచారం ఇస్తే ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని రైతాంగానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము ఒకవేళ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే తెరిపించాలా, ప్రభుత్వమే తెరిపిస్తే రైతాంగానికి పెట్టుబడి కింద ఎలా ఇస్తుంది, గతంలో ఉన్న బకాయిలు ఎప్పటి వరకు చెల్లించి రైతాంగానికి తీపి కబురు చెప్తుందనే ఆలోచనలో రైతాంగం ఉన్నట్లు తెలిసింది. మరోవైపు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వము తెరిపించలేకుంటే ఉన్న స్థలంలోనే ఒకవేళ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తే దానికి సంబంధించిన ఏదైతే ముడి పదార్థాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎప్పుడు రిపేర్ చేస్తారనే కోణంలో కూడా రైతుల్లో ఏదైతే నిరాశన అయితే ఉంది. ఎందుకంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో ఆ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలంటే ఇప్పుడున్న మిషన్స్ కూడా పూర్తి స్థాయిలో పనిచేయకపోవచ్చనే ఆలోచనలో రైతులు ఉన్నారు. కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేస్తే ప్రభుత్వ ఆధీనంలో ఏర్పాటు చేసిందా, ప్రభుత్వ ఆధీనంలో ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న కర్మాగార స్థలంలోనే ఏర్పాటు చేస్తారు, లేదా ప్రభుత్వం ఏర్పాటు చేయకుంటే ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి రైతాంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రయత్నాలు చేస్తుందనే కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి రైతులు చెప్తున్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గతంలోనే రైతులకు చెప్పారు, ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేయకుంటే ఇథనాల్ ఫ్యాక్టరీతో పాటు చెరుకు రైతులకు నేను ప్రోత్సహించే దిశగా ప్రైవేట్ వ్యక్తులతో కర్మాగారాన్ని ఏర్పాటు చేసే దిశగా మేము ముందుకెళ్తామని చెప్పి అప్పట్లో రైతులకు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఒకవేళ ఏర్పాటు చేయకుంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ బదులు చక్కెర కర్మాగారంతో పాటు దాంతోపాటు ప్రైవేట్ కంపెనీలు ఏదైతే ఇథనాల్ ఉందో ఇథనాల్కు ప్రభుత్వానికి వారికి ఉపయోగపడే విధంగా, దాంతోపాటు రైతాంగానికి లాభం చేకూరే విధంగా ఇథనాల్తో పాటు డిస్టిలరీ ఫ్యాక్టరీ కానీ దాంతోపాటు ఇతర అంశాలు అందులో ఉంటాయి. కాబట్టి రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వంతో ఏర్పాటు చేయకుంటే ప్రైవేటు వ్యక్తులతో ఏర్పాటు చేయించి దానికి సంబంధించిన రుణము కానీ రైతాంగానికి ప్రోత్సాహాలు కానీ పూర్తి స్థాయిలో ఇస్తే బాగుంటుందని చెప్పి రైతులైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము తీపి కబురు చెప్పింది, కానీ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో పూర్తి స్థాయిలో రైతాంగానికి ఎప్పుడు హార్వెస్టింగ్ చేయాలి, ఎప్పటి వరకు హార్వెస్టింగ్ మొదలు పెట్టాలి, కర్మాగారాన్ని రిపేర్ చేస్తారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో హామీ ఇస్తే రైతులు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బోధన్ ప్రాంతంలో అత్యధికంగా చెరుకు పండించే రైతులు ఉన్నారు. ఆ రైతాంగం కూడా ఎప్పుడు వరి పంట, సోయా పంటలు వేస్తున్నారు. ఈ రెండు పంటలు వేయడం వల్ల పూర్తిగా రైతాంగానికి పంటల మార్పిడి జరగడం లేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో రెండే పంటలు పండుతాయి, ఒకటి సోయా, ఒకటి వరి పంటలు. గతంలో అయితే చెరుకు పంట వేసేవారు. చెరుకు పంటను పూర్తిగా కర్మాగారం మూసేసిన తర్వాత చెరుకు పంటను వేయకపోవడంతో చెరుకు ఫ్యాక్టరీ మూతపడిన నేపథ్యంలో రైతాంగం పూర్తిగా వరి పంట వైపే మొగ్గు చూపారు. పంటల మార్పిడి చెప్తున్న ప్రభుత్వాలు రైతాంగాన్ని ప్రోత్సహించే దిశగా ఆ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమా ప్రైవేట్ వ్యక్తులతో తెరిపిస్తారనే కోణంలో పూర్తి స్థాయిలో స్పష్టత ఇస్తే రైతాంగం చెరుకు పెట్టే రైతులకు హార్వెస్టింగ్ ఎప్పటిలోగా మొదలు పెట్టాలనే స్పష్టత వస్తుంది. కాబట్టి ప్రభుత్వం అటువైపు ఆలోచన చేయాలని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.